సెప్టెంబర్ 15న మన భూమిని భారీ ఆస్ట్రాయిడ్ ఢీకొనబోతుందని నాసా సైంటిస్టులు చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకుందాం. ఆ ఆస్ట్రాయిడ్ దాదాపు 60 అంతస్తుల బిల్డింగ్ అంత పొడవుగా ఉంది. ఈ భారీ ఆస్ట్రాయిడ్ ని నాసా సెప్టెంబర్ 5న కనుగొంది. ఈ ఆస్ట్రాయిడ్ పేరు 2024 ఆన్ అని పెట్టారు. ఈ భారీ ఆస్ట్రాయిడ్ 720 అడుగుల భారీ పొడుగుతో 40,000 కిలోమీటర్ల వేగంతో భూమికి చాలా దగ్గరగా వస్తుందని సైంటిస్టులు చెప్పారు. నాసా మన భూమికి 20 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న అంతరిక్ష వస్తువుల్ని నియరెస్ట్ ఆబ్జెక్ట్ గా గుర్తించింది. భూమి నుండి 75,000 కిలోమీటర్ల దూరం ఉన్న వాటిని ప్రమాదకరంగా గుర్తించింది. నాసా ఇప్పటి వరకు 28,000 ఆబ్జెక్ట్స్ ని, వాటి పొజిషన్స్ ని, ఇంకా ఆర్బిట్స్ ని ట్రాక్ చేసింది. వాటిని ఆస్ట్రాయిడ్ టెరిస్ట్రియల్ ఇంపాక్ట్ లాస్ట్ అలర్ట్ సిస్టమ్ అట్లాస్ తో ట్రాక్ చేస్తుంది. ఇది 4 టెలిస్కోప్ల సహాయంతో ప్రతి 24 గంటలకు ఒకసారి ఆకాశాన్ని స్కాన్ చేస్తుంది. అయితే ఈ ఆస్ట్రాయిడ్ భూమికి 10 లక్షల కిలోమీటర్ల దూరం నుండి పాస్ అయిపోతుందని, దీని వల్ల భూమికి ఎటువంటి ప్రమాదం లేదు అని సైంటిస్టులు చెప్పారు.